చూడండి మీ ప్రాబ్లం కనిపిస్తుంది కదా ఇప్పుడు బాగానే ఇప్పుడు క్లియర్గా పెట్టి ఒకసారి చూడండి మళ్ళీ టేలర్ సిరీస్ మెథడ్. చూడండి ప్రాబ్లం ఇచ్చింది ఏంటంటే dy by dx ఈక్వల్ టు x మైనస్ వై స్క్వేర్. ఇక్కడ y at 0 ఈక్వల్ టు 1. ఇది ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నాడంటే y at 0.2 దగ్గర క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. కరెక్ట్ టు 4 decimal places యూజింగ్ టేలర్ సిరీస్ మెథడ్. ఇది ప్రాబ్లం. దీనికి మనం ఏం చేస్తున్నామంటే ఫార్ములా ఏంటంటే y ఈక్వల్ టు y0 ప్లస్ x మైనస్ x0 బై 1 ఫ్యాక్టోరియల్ y0 డాష్ x మైనస్ x0 హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ y0 డబల్ డాష్ ప్లస్ x మైనస్ x0 హోల్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ y0 ట్రిపుల్ డాష్ ప్లస్ అండ్ సో ఆన్. ఇది ఫార్ములా. ఫస్ట్ మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నామంటే ఇచ్చిన ప్రాబ్లంలో ఇది y0 డాష్ y0 డబల్ డాష్ y0 ట్రిపుల్ డాష్ ఇది ఫార్ములా. y ఈక్వల్ టు y0 ఇది సబ్స్టిట్యూట్ చేయడానికి ఫస్ట్ ఇవి క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు y డాష్ ఈక్వల్ టు x మైనస్ వై స్క్వేర్ y0 స్క్వేర్ y0 డాష్ ఎంత అవుతుంది x0 మైనస్ y0 స్క్వేర్. నాట్ యూజ్ చేస్తున్నాం ఇక్కడ. y0 డాష్ అంటే x0 మైనస్ y0 స్క్వేర్. x0 మైనస్ y0 స్క్వేర్. x0 ఈక్వల్ టు ఎంత ఇక్కడ 0 మైనస్ y0 స్క్వేర్ అంటే y0 అంటే ఎంత చూడండి y0 అంటే ఇక్కడ మనకి 1 దట్ ఈక్వల్ టు -1. నెక్స్ట్ y డబల్ డాష్ చూస్తాం. y డబల్ డాష్ ఈక్వల్ టు అంటే విత్ రెస్పెక్ట్ టు x చేస్తాం 1 మైనస్ 2y y డాష్ 2y y డాష్ ఇలా వస్తుందన్నమాట. మళ్ళీ ఇది y0 డబల్ డాష్ నాట్ అప్లై చేస్తున్నాం డెరివేటివ్కి y డబల్ డాష్కి 1 మైనస్ 2y0 y0 డాష్ ఎంత అవుతుంది చూడండి. y0 అంటే 1 y0 డబల్ డాష్ అంటే -1 యాడ్ చేస్తున్నాం. యాడ్ చేస్తే ఎంత అవుతుంది చూడండి. ఎంత యాడ్ చేయండి అది 1 మైనస్ 2 మైనస్ 1 వినిపిస్తుందా? 3 దట్ ఈక్వల్ టు 3. ఇంకా కింద రాయను పైన రాస్తాను. చూడండి y0 డాష్ క్యాలిక్యులేట్ చేసాం, y0 డబల్ డాష్ క్యాలిక్యులేట్ చేసాం. ఇప్పుడు త్రిబుల్ డాష్ క్యాలిక్యులేట్ చేసి దానికి నాట్ అప్లై చేయాలి. త్రిబుల్ డాష్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫస్ట్ డెరివేటివ్ చేస్తున్నాం కదా, డెరివేటివ్ 1 కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోతుంది. ఇక్కడ -2 కామన్ తీసాను, ఇక్కడ ఇది 2 కామన్ తీసాము, y డాష్. మళ్ళీ ఇక్కడ యూవీ ఫార్ములా అప్లై అవుతుంది, ప్రొడక్ట్ రూల్. తర్వాత ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ ప్లస్ సెకండ్ ఫంక్షన్ ఇంటూ
డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్, మళ్ళీ డెరివేటివ్ ఫస్ట్ ఫంక్షన్ అంటే వై డాష్ అవుతుంది ఇంటూ అయిపోయింది డెరివేటివ్ చేసి. ఇప్పుడు దీన్ని యాడ్ చేస్తే -2 వై డబల్ డాష్ ప్లస్ 2y డాష్ లేదా y డాష్ స్క్వేర్, ప్లస్ కాదు కదా ఇంటూ కదా, అది y డాష్ స్క్వేర్ అవుతుంది. ఇలా వచ్చింది. దీనికి నాట్ అప్లై చేయాలి. నాట్ అప్లై చేస్తే చూడండి, -2 ఇంటూ వై నాట్ డబల్ డాష్ వై నాట్ డాష్ హోల్ స్క్వేర్ యాడ్ చేస్తే -2 ఇంటూ వై నాట్ డబల్ డాష్ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం. ఇక్కడ ఎంత, వై నాట్ డబల్ డాష్ 3 ప్లస్ వై నాట్ డాష్ ఈక్వల్ టు 1 -1. ఇలా వచ్చింది. దట్ ఈక్వల్ టు -2 ఇంటూ 3 ప్లస్ 1 దట్ ఈక్వల్ టు -8. అంటే వై నాట్ ట్రిపుల్ డాష్ ఈక్వల్ టు -8. వై నాట్ డాష్ ఏమో -1 వచ్చింది, వై నాట్ డబుల్ డాష్ ఏమో 3 వచ్చింది, వై నాట్ ట్రిపుల్ డాష్ ఎంత వచ్చింది, -8. వై నాట్ 4 కూడా చూద్దాం, ఫోర్త్ డెరివేటివ్ కూడా చూద్దాం. ఇది ఫోర్త్ డెరివేటివ్ చూడాలంటే ఇది చూడు, -2 కామన్ తీసేసి ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ ప్లస్ సెకండ్ ఫంక్షన్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ ప్లస్ అయిపోయింది. ఇంకా 2 ఇక్కడ చూడండి, x⁴n మెథడ్ వై డాష్, మళ్ళీ వై డాష్కి వై ట్రిపుల్ డాష్ డెరివేటివ్ చేస్తే ఎంత, యాడ్ చేస్తే -2 ఇంటూ ఇక్కడ వై డబల్ డాష్ 2y డాష్ y డబల్ డాష్, ఇక్కడ ఈ రెండు యాడ్ చేయొచ్చు, y ట్రిపుల్ డాష్ ప్లస్ 3y డాష్ y డబల్ డాష్ దట్ ఈక్వల్ టు -2 ఇంటూ y నాట్ 4 దట్ ఈక్వల్ టు y నాట్ ట్రిపుల్ డాష్ 3y నాట్ డాష్ y నాట్ డబల్ డాష్. ఇప్పుడు వాల్యూస్ అప్లై చేయాలి. ఫస్ట్ డెరివేటివ్ వై నాట్ 1, వై ట్రిపుల్ డాష్ ఇక్కడే ఉంది -8 ప్లస్ 3 ఇంటూ చూడండి ఎంతో, వై నాట్ డాష్ అంటే ఫస్ట్ది -1 ప్లస్ వై నాట్ డబల్ డాష్ ఎంత వచ్చింది, 3 వచ్చింది. అంటే 8 -9 -17 దట్ ఈక్వల్ టు -2 ఇంటూ -17 వచ్చింది. దాన్ని 34 ప్లస్ 34 ఫోర్త్ డెరివేటివ్ నాట్ అప్లై చేసినప్పుడు ఎంత వచ్చింది మనకి, 34 వచ్చింది. ఇవన్నీ తీసుకెళ్ళి అందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఫార్ములా ఏంటి, y ఈక్వల్ టు వై నాట్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ బై 1 ఫ్యాక్టోరియల్ వై నాట్ డాష్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ వై నాట్ డబుల్ డాష్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ హోల్ క్యూబ్ బై 3 factorial y triple dash plus x minus x naught whole to the power of 4 by 4 factorial y naught 4 plus and so on. మనం క్యాలిక్యులేట్ చేయమన్న పాయింట్ ఎక్కడ, y at 0.1 దగ్గర క్యాలిక్యులేట్ చేయండి. y నాట్ 1 ఇనిషియల్ వాల్యూ, అది x ఈక్వల్ టు మనం క్యాలిక్యులేట్ తీసుకోవాల్సిన వాల్యూ 0.1, x ప్లేస్లో 0.1, x
నాట్ ఎలాగో జీరో, ఇనిషియల్ వాల్యూ జీరో ఇచ్చేసాడు. వై నాట్ డాష్ 0.2 అనుకుంటాను మేడం. ఏంటమ్మా 0.2 అనుకుంటాను మేడం. 0.2 0.1 చూడండి నేను ఇచ్చాను 2 అయితే 2 తీసుకో 0.2 మేడం. 0.2 -1 ప్లస్ మళ్ళీ ఎక్స్ వాల్యూ 0.2 హోల్ స్క్వేర్ బై 2 ఇంటూ వై నాట్ డబుల్ డాష్ ఎంత వచ్చింది 3 ప్లస్ 0.2 హోల్ క్యూబ్ బై 6 ఇంటూ త్రిబుల్ డాష్ ఈక్వల్ టు -8 ప్లస్ 8 -8 ప్లస్ 0.2 హోల్ టు ద పవర్ ఆఫ్ 4 బై ఎంత 24 ఇంటూ 32. ఈ విధంగా టేలర్ సిరీస్ మెథడ్ చేయాలి. ఆన్సర్ ఎంతో చూడండి. దీనికి ఆన్సర్ ఇవ్వలేదు, క్యాలిక్యులేటర్లో చేసి చూడండి ఎంతో వాల్యూ. ఈ విధంగా చేయాలి. మీకు అర్థమైంది కదా? ఇది ఇంకో ప్రాబ్లం చేసేస్తాను, మీకు ఈజీగా అర్థమైంది. ఇది వాల్యూ ఎంతో చూడండి. నెక్స్ట్ వై డాష్ ఈక్వల్ టు -x². ఇనిషియల్ వాల్యూ వచ్చి y at 0 ఈక్వల్ టు 1. ఎక్కడ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడంటే at x ఈక్వల్ టు 0.1 దగ్గర క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు బై యూజింగ్ టేలర్ సిరీస్ మెథడ్. ఇక్కడ చూడండి సొల్యూషన్లో y డాష్ ఈక్వల్ టు -x². దీని నుంచి y నాట్ డాష్ -x02 అంటే ఇనిషియల్ వాల్యూ అంతే. ఇక్కడ మనకి 0, ఇనిషియల్ వాల్యూ 0 కాబట్టి వాల్యూ 0 అయిపోతుంది. నెక్స్ట్ y డబల్ డాష్ ఈక్వల్ టు దీనికి దీనికి డెరివేటివ్ చేస్తాం -2x విచ్ ఇంప్లైస్ y నాట్ డబల్ డాష్ ఈక్వల్ టు నాట్ అప్లై చేస్తున్నాం -2x0. ఇది కూడా ఏమైపోతుంది 0. y త్రిబుల్ డాష్ చేస్తాం -2 త్రిబుల్ డాష్ ఈక్వల్ టు -2 విచ్ ఇంప్లైస్ y నాట్ త్రిబుల్ డాష్ ఈక్వల్ టు -2. సబ్స్టిట్యూట్ చేస్తే ఫార్ములా వచ్చేసి y ఈక్వల్ టు y నాట్ ప్లస్ x మైనస్ x0 బై 1 ఫ్యాక్టోరియల్ y నాట్ డాష్ ప్లస్ x మైనస్ x0 whole square by 2 factorial y naught double dash plus x minus x0 whole cube by 3 factorial plus x minus x0 by 4 factorial into y triple dash fourth derivative plus and so on. ఇలా ఉంది ఫార్ములాలో ఇక్కడ చూడండి y ఈక్వల్ y నాట్ x మైనస్ x0 బై 1 y నాట్ డాష్ y నాట్ డబుల్ డాష్ y నాట్ త్రిబుల్ డాష్ y నాట్ 4th ఇంక ఉండదు, 0 అయిపోద్ది. ఇది మనం తీసుకోకపోయినా పర్లేదు ఇది, ఎందుకంటే దీనికి డెరివేటివ్ ఏమవుతుంది ఇక్కడ -2 బట్ కాన్స్టెంట్ 0 అయిపోతుంది. ఈ వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు y నాట్ వాల్యూ 1. ఇక్కడ చూడండి ఎక్కడ క్యాలిక్యులేట్ చేయమన్నాడు 1 దగ్గర క్యాలిక్యులేట్ చేయమని 0.1 దగ్గర 1 ప్లస్ x వాల్యూ 0.1 అవుతుంది, x0 వాల్యూ 0 ప్లస్ y నాట్ డాష్ ఈక్వల్ టు ఇది 0 ప్లస్ నెక్స్ట్ 0.1 హోల్ స్క్వేర్ బై 2 ఇంటూ y నాట్ డబుల్ డాష్ ఈక్వల్ టు 0 ప్లస్ 0.1 హోల్ క్యూబ్ బై 6 ఇంటూ త్రిబుల్ డాష్ ఈక్వల్ టు -2. ఇది ఒక్కటే ఉండదు, ఇది 0 అయిపోతుంది, ఇది 0 అయిపోతుంది. ఆ వాల్యూ ఒక్కటే ఉంటుంది. ఆ వాల్యూ వచ్చేసి 3.34 ఇంటూ 10 to the power of -4 అని ఇలా వచ్చింది. టేలర్ సిరీస్ మెథడ్ ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం.
dx. నెక్స్ట్ ప్రాబ్లం మీరు చేయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఫర్ ఎక్స్ ఈక్వల్ టు 0.4 అంట. అంటే 0.4 దగ్గర క్యాలిక్యులేట్ చేయాలి. గివెన్ y ఈక్వల్ టు 0 అండ్ x ఈక్వల్ టు 0. y ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు 0 అయినప్పుడు y ఈక్వల్ టు 0 అవుతుంది. ఈ విధంగా ఇచ్చాడు ప్రాబ్లం. యూజింగ్ టేలర్ సిరీస్ మెథడ్ యూజ్ చేసి చేయాలి. ఇది కూడా ఏం చేయాలి, ఫస్ట్ y డాష్ కింద తీసుకోవాలి. దీన్ని ఓన్లీ డెరివేటివ్ చెప్తాను. y డాష్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. నాట్ అప్లై చేస్తే y నాట్ డాష్ ఈక్వల్ టు ఎక్స్ నాట్ స్క్వేర్ ప్లస్ వై నాట్ స్క్వేర్. ఎక్స్ నాట్ ఈక్వల్ టు ఎంత, ఇక్కడ ఇనిషియల్ వాల్యూస్ ఇవి. y నాట్ ఈక్వల్ టు 0, ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0, రెండు 0 కాబట్టి 0. నెక్స్ట్ y డబల్ డాష్ 2x ప్లస్ 2y y డాష్. నాట్ అప్లై చేస్తే y నాట్ డబల్ డాష్ ఈక్వల్ టు 2x నాట్ ప్లస్ 2y నాట్ y నాట్ డాష్ x నాట్ 0, y నాట్ కూడా 0, ఇది కూడా 0 అవుతుంది. y నాట్ 0, x నాట్ 0 కదా, ఇక్కడ x నాట్ ఉంది ఆల్రెడీ కాబట్టి ఇది కూడా 0 అవుతుంది. y త్రిబుల్ డాష్ ఈక్వల్ టు 2 ప్లస్ 2 ఇంటూ ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ ప్లస్ సెకండ్ ఫంక్షన్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్, దట్ ఈక్వల్ టు 2 ప్లస్ 2y డబల్ డాష్ ప్లస్ 2y డాష్ స్క్వేర్. ఎలా వచ్చింది చూడండి. ఇక్కడ దీనికి యూవీ మెథడ్ కదా, ఫస్ట్ ఫంక్షన్ దీనికి డెరివేటివ్ చేసాం ప్లస్ సెకండ్ ఫంక్షన్ ఏంటో డెరివేటివ్ చేసాం. 2 ప్లస్ 2y డాష్ యాడ్ చేస్తుంది, y డాష్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ 2 వాల్యూస్ y నాట్ త్రిబుల్ డాష్ అప్లై చేస్తే 2 ప్లస్ 2y నాట్ డబల్ డాష్ y నాట్ డాష్ హోల్ స్క్వేర్. 2 ప్లస్ 2y నాట్ అంటే ఎంత అవుతుంది, ఇది 0, ఈ టర్మ్ మొత్తం 0 ప్లస్ y నాట్ డాష్ ఎంత వచ్చింది 0, దట్ ఈక్వల్ వాల్యూ 2 వస్తుంది. వాల్యూ 2 వచ్చింది. చాలు, ఇక్కడికి 3 చాలు. ఈ వాల్యూస్ అన్నీ అందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకు ఎక్స్ ప్లేస్లో ఎంత తీసుకోవాలి, ఇక్కడ 0.4 తీసుకోవాలి. ఎక్స్ ఈక్వల్ టు 0.4 తీసుకోవాలి. ఇవి ఆల్రెడీ డెరివేటివ్స్ అయిపోయినాయి. మనం y at 0.4 దగ్గర క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఎక్స్ నాట్ ఎలాగా 0 కాబట్టి మనకి ఫస్ట్ది 0.4/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ వై నాట్ డాష్ అంటే 0 అయిపోతుంది. సెకండ్ వై నాట్ డబుల్ డాష్ కూడా 0 అయిపోతుంది. వై నాట్ త్రిబుల్ డాష్ ఎంత వస్తుంది, 2 వస్తుంది. ఆ వాల్యూ ఒక్కటే చేస్తాం. చూడండి, దీని ఆన్సర్ వచ్చేసి 0.213. మీరు చేసినప్పుడు 0.213. అర్థమైందమ్మా, ఇది టేలర్ సిరీస్ మెథడ్. హలో, అర్థమైంది మేడం. కానీ 3 వరకు తీసుకుంటే సరిపోతుందా మేడం? 4th డెరివేట్ చేయాల్సిన అవసరం లేదా మేడం? చేయాలి, చేసుకోవచ్చు. మీరు అంతవరకన్నా చేసుకోవచ్చు. కానీ మ్యాక్సిమం 3 అన్నా కనిపించాలి. అక్కడ 3, 4 వరకు అన్నా కనిపించాలి. 4 తీసుకున్నా మనకి ఇక్కడ 0 అయిపోతుంది కదా. 4 వాల్యూ వస్తుందిలేండి, క్యాలిక్యులేట్ చేయండి. 4 క్యాలిక్యులేట్ చేసినా మీరు ఎన్నైనా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇలా టఫ్గా ఉన్నప్పుడు డెరివేటివ్స్ అలా ఎక్కువ వచ్చేస్తున్నప్పుడు 3 వరకు చాలు. ఎందుకు మిస్టేక్ చేయడం కన్నా మనకి ఈజీగా ఇక్కడ వరకు 3 వరకు. 4th డెరివేటివ్కి వెళ్ళేసరికి చూడండి, ఇక్కడ 0 అయిపోతుంది. ఏది 4th డెరివేటివ్ చేస్తే మళ్ళీ ఇక్కడ
2 ఫంక్షన్స్, మళ్ళీ ఇక్కడ ఇది ఇక్కడ 2 ఫంక్షన్స్ అవుతాయి. మళ్ళీ దీనికి కూడా డెరివేటివ్ చేయాలి. చేసిన వాల్యూ వస్తుంది. ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది అంతే. 0.213 అని వచ్చింది కదా, ఇంక్రీజ్ 0.0 ఇంకో 0 ఉండొచ్చు, 0.0213 0.0213 అలా వస్తుంది ఆన్సర్. మీరు ఇంకా 4th డెరివేటివ్కి అలా వెళ్ళినప్పుడు ఇక్కడ ఈ వాల్యూస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి అంతే. అంతేగాని అదే ఆన్సర్ 0.02 అలానే వస్తుంది. 4th డెరివేటివ్ చేసి క్యాలిక్యులేట్ చేసిన, అందులో సబ్స్టిట్యూట్ చేసిన మీకు 0.021 అలానే వస్తుంది. అర్థమైంది? ఇది పికాట్స్ మెథడు, టేలర్స్ మెథడ్. పికాట్స్ మెథడ్లో ఉన్నాయి, మళ్ళీ టేలర్ సిరీస్లో చేయొచ్చు. టేలర్ సిరీస్లో ఉన్నాయి, పికాట్స్ మెథడ్లో చేసిన అవే ఆన్సర్స్ రావచ్చు. అర్థమైందా? ఏదో కొంచెం ఎర్రర్ వస్తుందేమో కానీ అంతే, యాజ్ ఇట్ ఈజ్గా ఆన్సర్స్ ఇలానే ఉంటాయి. మేడం మార్నింగ్ చెప్పిన వాళ్ళకి ఆన్సర్స్ చెప్పండి మేడం ఒకసారి. పికాట్స్ మెథడ్ ఫస్ట్ది మార్నింగ్ x+y చెప్పాను కదా, dy/dx x+y చెప్పాను కదా, దానికి ఆన్సర్ వచ్చేసి 0.1 దగ్గర 1.1103 0.2 వచ్చేసి 1.2427 మేడం x y చెప్తున్నారా మేడం? x+y² కా మేడం? x+yకి y కి అయితే x = 1.2 దగ్గర చేయమన్నారు కదా మేడం. 1.2 దగ్గర x+y అవును మేడం. 1.2 దగ్గర చేయాలి. దాని ఆన్సర్ లేదు ఇక్కడ, నేను ఓన్గా ఇచ్చాను ప్రాబ్లం. ఇంకో ప్రాబ్లం అయితే పెట్టించాను, మీరు చేసి మీరు వెరిఫై చేసుకోండి. సరే మేడం. అదొకటే కదా. x+y² ఉన్నారు కదా మేడం. x+y² కా x+y² దీనికి కూడా ఆన్సర్స్ లేవమ్మా, మీరు వెరిఫై చేసుకోండి. నేను ప్రాబ్లం మార్చి చేశాను, వేరే దాంట్లో తీసుకుని దీంట్లో కన్వర్ట్ చేశాను, మీరు వెరిఫై చేయండి. ఎవరన్నా రికార్డ్ చేస్తున్నారా? రికార్డింగ్ ఆప్షన్ మీ దగ్గర ఉంటుందేమో కదా మ్యామ్. రికార్డింగ్ ఆప్షన్ ఇందులో లేదమ్మా బాబు, హోస్ట్ దగ్గర ఉంటుంది. ఉంటుందిలే కానీ మీరు ఎవరన్నా రికార్డ్ చేయడానికి ఆప్షన్ ఉందా? అంటే స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసి అలా చేయగలం మ్యామ్, ఎక్స్టర్నల్ యాప్స్ యూజ్ చేసి. స్క్రీన్ రికార్డింగ్ అయితే నా దగ్గర ఉంది. అదే మ్యామ్. మీ దగ్గర లేదా? లేదు నా దగ్గర ఆప్షన్స్ లేవు. సరే, అర్థమవుతుందా ఏమన్నా? మీరు ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి ఈ ప్రాబ్లమ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, మీరు క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఏమైనా డౌట్స్ వస్తే అడగండి, సరేనా? అలాగే ఇంకా టైం టేబుల్ ప్రకారం క్లాసులు వెళ్ళిపోతాయమ్మ. ఇంకా అర్థమైందా? కర్ఫ్యూ తీసేసే వరకు మనకి క్లాసులు ఎలా రన్ అవుతూనే ఉంటాయి. అందరికీ చెప్పండి, ఇదే బయోమెట్రిక్ చాలా సీరియస్గా ఉన్నారు కాలేజీలో కూడా. ప్రిన్సిపల్ గారు చెప్పారు ఇదే బయోమెట్రిక్, ఇదే కూడా మీరు క్లస్టర్ మేము హాల్ టికెట్లు ఇవ్వాలా లేదా కూడా ఆలోచిస్తున్నారు. అర్థమైందా? పిల్లలు ఎవరు అటెండ్ అవ్వట్లేదు ఎన్నిసార్లు చెప్పినా కానీ. అర్థమైందా? స్కాలర్షిప్, బయోమెట్రిక్ ఇవన్నీ దీంతోనే లింక్ అయి ఉన్నాయి మీకు అని చెప్పండి మీ ఫ్రెండ్స్కి. అర్థమైందా?
ఏదో అయిపోద్ది అనుకోకండి. సరే, ఓకే, నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. ఓకే. సరే మేడం.